గుడ్ మార్నింగ్ సార్. నా పేరు హారిక సార్. నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాను. మా సిస్టర్ పేరు అఖిల సార్. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతుంది, సెకండ్ ఇయర్. మా పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు సార్. మా అమ్మ ఆశా వర్కర్గా చేసేవారు, చనిపోయారు. ఇప్పుడు మమ్మల్ని మా బాబాయ్ వాళ్ళు తాతయ్య వాళ్ళు చూసుకుంటున్నారు. మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ కానీ ఏం రాలేదు. మాకు ఉపాధి హామీ కల్పిస్తారని ఇక్కడికి వచ్చాము సార్. సిస్టర్ రామ్మ, హారిక సిస్టర్, సీఎం గారు పిలుస్తున్నారు రామ్మ. ఇప్పుడు ఈ పిల్లలను చూశారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడం, వాళ్ళ తాత అమ్మమ్మ దగ్గరనో నాన్నమ్మ దగ్గర ఉండడం, అక్కడి నుంచి ఆ పిల్లలిద్దరినీ ఒకే ఇల్లు ఒకటే ఉంది, ఎలాంటి ఆస్తి కూడా లేకుండా ఇద్దరు పిల్లలు చదువుకునే పరిస్థితికి వచ్చారు. వాళ్ళకు కూడా ఒక ఆశ, ఒక కోరిక, మేము కూడా బాగా చదువుకోవాలి, బీఎస్సీ కంప్యూటర్ చేయాలి, తర్వాత ఐటీలో ప్రావీణ్యత రావాలి, ఇక్కడే విశాఖపట్నంలో వచ్చే ఐటీ కంపెనీల్లో మేము కూడా పనిచేయాలని హారిక కానీ వాళ్ళ చెల్లెలు కానీ ఒక కోరికతో ఉన్నారు. అందుకే నేను P4 తీసుకొచ్చా. ఇలాంటి వాళ్ళు రాష్ట్రం అంతా కూడా చాలామంది ఉన్నారు. అందుకే ఇప్పుడు ఎవరైతే మెంటర్గా ఉండే సాయిరాజు గారు వాళ్ళిద్దరినీ బాగా చదివించే బాధ్యత, వారికి ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉండే బాధ్యత తీసుకున్నారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలు. ఇద్దరికి ఒక పని చేస్తాను, ఎందుకంటే మళ్ళా ఆయన సహాయం చేసి జీవితంలో స్థిరపడిన కొద్దిగా వెసులుబాటు ఉండాలని ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి రేపు ఏదైనా అవసరమైతే జీవితంలో స్థిరపడడానికి ఆ డబ్బులు ఉపయోగించుకున్నట్టుగా ఇద్దరి పిల్లలకు అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, బాగా చదువుకుంటావా? మీ చెల్లెలు కూడా బాగా చెప్తావా? చెప్పు, అందరికి చెప్పు. అందరికీ ఒక మాట చెప్పు, నువ్వు నేను బాగా పైకి వస్తానని చెప్పు. నేను బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని మా చెల్లెని బాగా చూసుకుంటాను. మీ చెల్లెలు చూసుకోవాలి, మీ తాతని మీ నాన్నమ్మని కూడా చూసుకోవాలి. మళ్ళీ మర్చిపోవద్దు ముసలాళ్ళని. ఓకే, చూసుకుంటావా? నమ్మకమేనా? ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ.